అట్లాగా ఈమెను కూడా దబాయించేసింది. ఈవిడ దానికి స్పందిస్తుందా లేదనేది చూడాలి ఇప్పుడు. ఒక రకంగా షర్మిల గారు తెలుసు, షర్మిల మనకన్నా ఒక రకంగా భారతి గారికి ఎక్కువ తెలుసు, జగన్ గారికి కూడా. ఇలాంటి టైంలో భారతి గారిని ప్రచారంలో దింపడం అనేది కరెక్టేనా? ఎన్నికలు కాబట్టి తప్పదా? ఆవిడ మాట్లాడే తీరుని బట్టి ఉంటుంది. షర్మిల కంటే కూడా భారతి దగ్గర కంట్రోల్ ఎక్కువ ఉంది. భారతీ రెచ్చిపోయి ఉంటే ఎప్పుడో ఇంట్లో రచ్చరచ్చ నడిచి ఉండేది కదా. ఆవిడ తన పని తను చేసుకుంటూ ఉంది తప్పించి భర్త గౌరవాన్ని కాపాడే పని చేసింది, కానీ ఏ రోజు భర్త పరువు తీల. కాబట్టి వాటికి కూడా ఆవిడ సౌమ్యత, ఒక సౌమ్యరాలుగా భారతీ గారు ఎమ్మడగలరా షర్మిల ముందు? షర్మిల కోసం ఆవిడ చేయట్లేదు, తన భర్త కోసం చేసుకుంటుంది. షర్మిలని ఏమైనా కామెంట్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన మాటల యుద్ధం నడవచ్చు. చేయకుండా అయితే కనుక ఏం చేయలేరు కదా. ఈవిడ పని ఈవిడ చేసుకుని వచ్చేస్తారు ప్రచారం. అప్పుడు కూడా ఈ అమ్మాయి రెచ్చగొట్టింది అనుకోండి షర్మిల, అప్పుడు జనంలో నెగిటివ్ వెళ్తుంది షర్మిల. అంటే భారతి తన దోవం తను ప్రచారం చేసి దీని గురించి ఏం మాట్లాడలేదు అనుకోండి, ఆ టైంలో షర్మిల ఈ అమ్మాయిని ఏమైనా కామెంట్ చేసింది అనుకోండి, జనంలో నెగిటివ్ ఆవిడ. ఎందుకంటే పులివెందుల వరకు పరిమితమైన ప్రచారం, వివేకానంద రెడ్డి గారిది కూడా పులివెందులే కాబట్టి జరిగింది కూడా అక్కడే కాబట్టి ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది కదా రాకుండా. నేను అది తెలిసి అంటే జనం ఎవరు అడగరు అక్కడ. జనం వీళ్ళని అడిగితే కనుక అసలు ఆ రోజున అట్టుంటది వ్యవహారం. జనం ఎవరు అడగరు. జనంలో ఆమె తీసుకెళ్లాలనుకుంది, ఈమె అసలు ఆ చర్చ రాకూడదని కోరుకుంటుంది. లేదు ఈమె నోరు మెదిపిందంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ పోరాడడానికి రెడీ అయినట్టు. అంతే. చూద్దాం మొత్తానికి